అనే భావన కట్టుబడి ఉన్నాను. వీళ్ళు మనుషుల్ని, సమాజాన్ని కులాలుగా విడదీస్తారు. ఓట్ల పరంగా ఇంతమంది యువతున్నారు. నేను ఏనాడు నా జీవితంలో ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ, నాకున్నది జాషువా, విశ్వనరుడు, మానవత్వం తప్ప నాకు ఈ కులం ఎక్కువ, నా కులం ఎక్కువ, ఇంకో కులాలు తక్కువ, నేను ఏ రోజు కూడా జగన్మాత సాక్షిగా చెప్తా ఉన్నాను. అలాంటిది ఈ ఎమ్మెల్యే అందరూ ఏమంటారంటే తెలంగాణలో మీకు ఉభయ గోదావరి జిల్లాలు మీకు చాలా బలం, అక్కడ నువ్వున్న సామాజిక వర్గం చాలా బలంగా ఉంటుందంటే నేను ఎప్పుడూ చెప్పా, అన్ని కులాల్లో ఉన్న యువత కానీ, ఆడపడుచులు కానీ, పెద్దలు కానీ అందరినీ సమానంగా చూసామంటే అప్పుడు నా కులం ఉందని చెప్పి నేను ఎప్పుడు అట్లా ఆలోచించున్నాను. కానీ ఈ వ్యక్తి అన్న మాటలు మా వీర మహిళల్ని, మా నాయకుల్ని, ముఖ్యంగా మా ఆడపడుచుల్ని టార్గెట్ మరి చేసి ఒక 5-6 మందిని కుల దూషణతోటి అందరినీ ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన 4-5 మహిళల్ని టార్గెట్ మరి చేసి జుట్టు పట్టుకొని ముట్టుకోని చోట ముట్టుకుంటూ వారి కులం పేరు పెట్టి దూషిస్తూ పచ్చిబూతులు తిడుతూ అది నన్ను కలిచేసింది. అసలు నేనేమనలా, నేను ఎక్కడో హైదరాబాద్లో ఉన్నా, నేను ఒక మాట అనలా. తాగి ఒళ్ళు పొగరెక్కి డబ్బులు ఎక్కువైపోయి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఈ చంద్రశేఖర్ రెడ్డి. మరి నాకు కులబలం ఏముంది? నాకు ఆ రోజు అనిపించింది, నేను ఇక్కడ కులాలని కలుపుతున్నా. చంద్రశేఖర్ రెడ్డి, మీరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. నేను చిన్నప్పుడంతా నెల్లూరులో పెరిగిన వాడిని. రెడ్డి సామాజిక వర్గం నాకు చాలా సన్నిహితులు, చాలా స్నేహితులు ఉన్నారు. రెడ్డి అంటే రేడు అనే పదం దాని వ్యుత్పత్తి. రేడు అంటే రాజు, రక్షించేవాడు. రెడ్డి అంటే రక్షించేవాడు. నాకు నీలాగా లూటి చేసేవాడు నాకు రెడ్డి. అందుకే నిన్ను చంద్రశేఖర్ అని పిలవడం నాకు ఇష్టం. నాకు ఆ రోజు అనిపించింది, ఎవరి చేత తిట్టించాడు అడిగాను. ఎవరు తిట్టారంటే పేరు లిస్ట్ ఇచ్చారు నాకు, వీళ్ళు అని. ఆ కొట్టినోళ్ళు కూడా మిగతా కులాల చేత కొట్టించాడు. కాపుల చేత కొట్టించాడు. అది గొప్పతనం. చంద్రశేఖర్ రెడ్డిని మెచ్చుకోవాలి. కాపు మహిళల్ని కాపు రౌడీల చేత కొట్టించాడు. నాకు అనిపించింది, ఇక్కడ ఈ సమాజంలో కాస్ట్ ఫీలింగ్ ఎక్కడ ఉంది? 2 కులాలు ఇక్కడ. అధికారాన్ని చెలాయించేవాడు, దోపిడికి గురయ్యేవాడు. పవర్ఫుల్ అండ్ పవర్లెస్, అంతే. ఇంకేంది, 2 వేరే కులాలు లేవు ఇక్కడ. నాకు చాలా ఆవేదన వచ్చింది ఆ రోజున. నేను ఉండి నేను ఏమి చేయకుండా ఒక రౌడీగాడు ఇక్కడ కూర్చొని ఇలా తిడతా ఉంటే నాకేం చేయాలో అర్థం కాల. ఇప్పుడు నేనుంటున్న హోటల్లోనే కూర్చొని ఆ క్లబ్లో ఓన్లీ సంయమనంతో మాట్లాడా. ఎందుకంటే నాకు గొడవలు పెట్టడం ఇష్టం ఉండదు సమాజం. అలా నేను మెత్తక మనిషిని కాదు. నేను ద్వారంపూడి చంద్రశేఖర్